ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరందరూ అనుకున్నది జరగలేదని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ నేను ఆలోచిస్తోంది ఆ చామంతి గురించి. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే ఆ నల్ల పూసల్లో యాసిడ్ పెట్టిన విషయం దానికెలా తెలిసింది? అంత కష్టపడి తెలుసుకోవాల్సిన అవసరం దానికే ఉంది. రోజాని కాపాడడానికి దానికి అంత తపనేంటి? తెలుసుకోవాలి, అంతా తెలుసుకోవాలి. తాలిబుట్టులో ఏదో ఉంది, అందుకే సోఫా కాలిపోయింది. చామంతి విసిరేసింది కాబట్టి ఈ సోఫా కాలిపోయింది. అదే నేను రోజా మెడలో వేసుంటే? అక్క, అమ్మగారు వచ్చారు. నన్ను చూడగానే లేచి నిలబడ్డావు అంటే పద్ధతులు మారుతున్నాయనుకోవచ్చా? ఎవరి కోసమో నేను మారాల్సిన అవసరం నాకు లేదు. మారకపోతే ప్రమాదం ఈ ఇంట్లో నీ వెంటపడి తిరుగుతూనే ఉంటుంది. అది నీ జీవితాన్ని నాశనం చేయకముందే మేలుకో రోజా. ఏయ్, నీ వల్ల అడ్డమైన వాళ్ళందరితో సలహాలు వినాల్సి వస్తుంది. ఏం చూసుకొని నీకా ఆహం? ఎక్కొచ్చిన మెట్లు మర్చిపోయావా? అదే తల్లి కడుపున పుట్టిన చామంతి ఎలా ఉంది? నువ్వెలా ఉన్నావు? అమ్మగా నటించడానికొచ్చి నా మీదే చేసుకుంటావా? తప్పు చేస్తే నా కూతుర్నే క్షమించలేదు నేను. నువ్వెంత? నీకు అమ్మా నాన్నగా నటించటానికొచ్చాం కదా అని డబ్బుల కోసం ఈ పని చేయటానికి వచ్చామనుకున్నావా? నీ కాపురం నిలబెట్టాలని ఆ అమ్మాయి పడే తప్పని చూసి జాలి పడి వచ్చాం. అర్థం చేసుకునేవాళ్ళని అపార్థం చేసుకుంటే వచ్చే నష్టమేంటో తెలుసును దాన్ని కాబట్టి నీకు 4 మంచి మాటలు చెప్పాలనొచ్చాం. చూడు, అమ్మలా నటించటానికొచ్చిన నాకు నీ వయసు కూతురుంది కాబట్టి నువ్వు నా కూతురనే భావనతోనే చెప్తున్నాను. తప్పు చేస్తున్నావు. నీ బతుకుతో నువ్వే ఆడుకుంటున్నావు. అంతస్తుల కోసం ఆశపడి కన్న బంధాల్ని, ఉన్న బంధాల్ని దూరం చేసుకుని లేని బంధాల కోసం ఆశపడుతున్నావు. తప్పమ్మా. మగాడు చేసే తప్పు ఇంటిని నాశనం చేస్తే, ఆడది చేసే తప్పు వంశాన్నే నాశనం చేస్తుంది. ఆడపిల్లంటే నీలా మాత్రం ఖచ్చితంగా ఉండకూడదు. అదిగో నీ కళ్ళెదురుగా ఉందే, ఇది ఆడపిల్లంటే. కన్నవాళ్ల కష్టాన్ని అర్థం చేసుకుని తల్లిలా చూసుకుంటుంది. తోడబుట్టిన దాని జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని ఇటు నిన్ను ఎలా కాపాడుకోవాలా అని తపన పడుతుంది. మీ గురించే ఆలోచిస్తూ తన గురించి ఆలోచించడం మర్చిపోయినా అమాయకురాలమ్మా చామంతి. ఈరోజు అమ్మా నాన్నల స్థానంలో ఎవరో ఒకరు రాకపోతే నీ కాపురం ఏమైపోతుందోనని మేం రావన్నా కూడా మమ్మల్ని బతిమిలాడి తీసుకొచ్చింది. నిన్ను కాపాడుకోవడానికి తను పడే తపన చూసి తన కోసం వచ్చాం. ఎప్పటికైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఎన్ని తప్పులు చేసినా ఏ కష్టం నీదాకా రాలేదు అంటే దానికి కారణం నీ చెల్లెలు అని తెలుసుకో. ఈరోజు మేమొచ్చాం.
నీ సమస్య తీరిపోయింది అనుకోవద్దు. అబద్ధంలో నువ్వు బతకాలి అనుకున్నంతకాలం మాలాంటి వాళ్ళ అవసరం నీకు వస్తూనే ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు? నీ తప్పుని వాళ్ళు తెలుసుకుంటే నువ్వు నేరస్తురాలివవుతావు. అదే నీ తప్పుని నువ్వే ఒప్పుకుంటే నిజాయితీ పరురాలువవుతావు. ఇప్పటికైనా నీ కాపురం బావుండాలని, నువ్వు ప్రశాంతంగా నీ భర్తతో కాపురం చెయ్యాలంటే కనీసం కట్టుకున్న భర్తకైనా నిజం చెప్పు. ఆ క్షణం కోప్పడైనా నా కోసమే కదా, నా భార్య ఎంత తప్పు చేసిందని అర్థం చేసుకుంటాడు. అరుణ్ సార్ కాదు, ఇక్కడ పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. మా అత్తగారు ఎంతో, అరుణ్ సార్ కూడా అంతే. పొరపాటున నేను నిజం చెప్తే వాళ్ళిద్దరూ ఒకటైపోయి నన్ను బయటకు గంటేస్తారు. నేను ఈ స్థాయిలో ఉండాలి, ఇంకా గొప్పగా బ్రతకాలి అంటే ఇలాగే ఉండక తప్పదు. మార్చాలని నువ్వనుకుంటున్నావు, మారాలి అని తను అనుకోవడం లేదు. రోజా, నేను చెప్పాల్సింది చెప్పాను. నువ్వు కోరుకున్న స్థానంలో కూర్చోడానికి కన్న తల్లిని పనిదానిలా చూస్తున్న నువ్వు నా మాటలు విని మారిపోతావనుకోను. కాని చామంతి కోసం నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. మేమింక బయలుదేరతాం. పదమ్మా. పదన్నమ్మా. ఉన్నదాంతో ఉన్నతంగా బతకడం తెలిస్తే అంతకన్నా గొప్ప బతుకుండదు. ఆశల్లో బతకడం మానేసి వాస్తవంలో బతకడానికి ప్రయత్నించు. అప్పుడు జీవితాంతం ఆనందంగా ఉంటావు. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా ఇది? నోరు లేని మా అమ్మ చెప్పాలనుకున్న మాటలన్నీ ఆ దేవుడు మీతో చెప్పించాడా అనిపించింది. నా కోసం ఇంత చేస్తున్న మీకు జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. చామంతి, అహమే అహంకారం అనుకున్న ఆడపిల్లల జీవితాలు చాలా ఇబ్బందులు పడతాయి. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళు పడే కష్టాలే వాళ్ళకి అణుకువ నేర్పిస్తాయి. తనిప్పట్లో మారదు. ఇక నుంచైనా తన గురించి ఆలోచించటం మానేసి నీ గురించి ఆలోచించటం అలవాటు చేసుకో.